మనకు పాములనేవి కలలో వస్తూ ఉంటాయి. అయితే ఆ పాములు నలుపు తెలుపు పాములు గాని కనిపిస్తే శుభమా అశుభమా? ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్లను ఆల్ అని మీరు ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. హిందూ మతంలోని అనేక గ్రంథాల్లో స్వప్న శాస్త్రం కూడా ఒకటి. ఈ స్వప్న శాస్త్రాన్ని అర్థం చేసుకున్న వారు తమకు వచ్చే ప్రతి కళకు సంబంధించిన అర్థాన్ని అర్థం చేసుకుంటారు. వాటి గురించి ఇతరులకు వివరించగలుగుతారు. వాస్తవానికి స్వప్న శాస్త్రంలో ప్రతి కళకి మంచి చెడుల అర్థం ఉంటుంది. ఇక సరళంగా చెప్పాలంటే కొన్ని కళలు రాబోయే భవిష్యత్తు గురించి ఒక వ్యక్తికి కొన్ని సూచనలు కూడా ఇస్తాయి. కళలో చాలా విషయాలు, వస్తువులు, జంతువులు, పక్షులు చూసి ఉంటాం. వర్షం కురవడం, గోళ్లు కత్తిరించుకోవడం, చంద్రుడు, నదులు, సముద్రాలు, పాములు, పులులు, ఇంకా ఎన్నో అనేక విషయాలు కళలో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నిద్రపోతున్న సమయంలో కళలో పాములు కూడా వస్తాయి. అవి కూడా భిన్నంగా ఉంటాయి. పాము మిమ్మల్ని వెంబడించినట్లు, కాటు వేసినట్లు ఇలా రకరకాలుగా కళలు వచ్చి ఉండవచ్చు, చూసి ఉండవచ్చు. కళలో పాములు, అది నల్లపాము లేదా తెల్లపాము కనిపిస్తే దానికి అర్థం ఏంటి? అది మంచిదా చెడ్డదా? కళలో గాని నల్లపాము కనిపిస్తే, కళలో నలుపు తెలుపు రంగుల పాములను చూసి ఉంటారు. ఈ రెండు పాములను కళలో చూసినట్లయితే అవి వేరువేరు సంకేతాలను ఇస్తాయి. జ్యోతిష్యుల అభిప్రాయ ప్రకారం ఈ కళల సంకేతం ఏంటంటే, కళలో నల్లటి పామును చూడటం శుభప్రదం. కళలో నల్లపాము మిమ్మల్ని వెంబడించడం లేదా కళలో నల్లపాము ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు చూస్తే అటువంటి కళ చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. కళలో నల్లపాము కనిపిస్తే భవిష్యత్తులో మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయని అర్థం చేసుకోవాలి. సంపదలో ఆకస్మిక పెరుగుదల కూడా ఉంటుంది. అందుకే కళలో నల్లపాము కనిపించడం చాలా శుభప్రదమని కూడా చెబుతారు. ఇక తెల్లపాము కనిపిస్తే, తెల్లపాము గాని కళలో కనిపిస్తే అశుభం. కళలో తెల్లటి పాము మిమ్మల్ని వెంబడించడం లేదా ఇంట్లోకి తెల్లపాము ప్రవేశించినట్లు కళలో కనిపిస్తే అది మీకు అశుభం. మొత్తం మీద నల్లపాము కళలో చూడటం జీవితంలో ఆనందం, శ్రేయస్సు తెస్తుంది. అయితే తెల్లపామును చూడటం ఖచ్చితంగా జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు అదే సమయంలో కళలో చాలా పాములు ఒక్కసారిగా కనిపిస్తే ఇది కూడా అశుభంగా స్వప్న శాస్త్రం చెప్తుంది. కాబట్టి నల్లపాము వస్తే కళలో కానీ మీకు శుభం కలుగుతుంది, అది తెల్లపాము వస్తే మీకు అశుభం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కళలో కానీ పాములు వస్తే. సో ఫ్రెండ్స్, ఇది మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.